ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16న వచ్చింది. ఎంతో మంగళకరమైన ఈ వ్రతాన్ని మీరు చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీకు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. పెళ్లైన స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహం కాని స్త్రీలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న వరుడు లభిస్తాడు. అయితే ఈ సంవత్సరం అమృత గడియల్లో వరలక్ష్మి వ్రత తిథి ఏర్పడింది. ఈ అమృత గడియల్లో మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు, మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆగస్టు 16వ తేదీన 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టుకోవాలి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించుకొని ఆ పాలతో పరమాన్నం తయారు చేసి అమ్మవారికి నివేదించాలి. మీ ఇంట్లో పాలు పొంగిస్తేనే మీ ఇంటిపై లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసుకునే స్త్రీలు ఆకుపచ్చ రంగులో ఉన్న చీరను కట్టుకుని మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇక పూజలో ఖచ్చితంగా పెట్టవలసిన నైవేద్యాలు ఏమిటంటే నానబెట్టిన శనగలు, పరమాన్నం, పానకం. ఈ 3 నైవేద్యాలు మాత్రం అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఉండాలి. ఇక మీ శక్తి కొలది గారెలు, బూరెలు, పులిహోర ఇలా మీరు చేయగలిగినవన్నీ నైవేద్యాలను అమ్మవారికి నివేదించవచ్చు. కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటే కొన్ని అమృత గడియల్లోనే చెయ్యాలి. ఈ అమృత గడియల్లో కనుక అమ్మవారిని తలుచుకుంటూ మీ ఇంట్లో దీపం వెలిగిస్తే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం పొందుతారు. ఉదయం పూజ చేసుకునే వాళ్ళు మాత్రం ఉదయం 6 గంటల నుండి 8:20 నిమిషాల లోపే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇక మధ్యాహ్నం పూజ చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం 12:20 నుండి 2:30 గంటల లోపే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇక సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు సాయంత్రం 6:30 నుండి 8:20 గంటల లోపే పూజ చేసుకోవాలి. ఇవన్నీ చాలా శక్తివంతమైన గడియలు కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఈ గడియల్లో పూజ ప్రారంభిస్తే మాత్రం మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఈ వ్రతాన్ని చేసుకునే ముందు మీ పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గది ముందు ఒక చెక్క పీటను పెట్టి దాని మీద ఒక ఎర్రటి వస్త్రాన్ని పరచి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి చెంబుని తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ చెంబు పైన ఒక కొబ్బరికాయను పెట్టి ఆ కొబ్బరికాయకు ఒక జాకెట్ ముక్కను చుట్టాలి. ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తరువాత లక్ష్మీదేవి పటాన్ని కూడా ఈ కలశం దగ్గర పెట్టాలి. అమ్మవారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అలాగే పూలతో అందంగా అలంకరించుకోవాలి. ముఖ్యంగా అమ్మవారిని ముత్యాల దండతో అలంకరిస్తే అమ్మవారి సంతోషానికి హద్దులు ఉండవు. అలాగే అమ్మవారికి అలంకరించే నగలను ముందుగా పాలతో శుభ్రం చేశాకే అమ్మవారికి వెయ్యాలి. అమ్మవారిని 5 రకాల పూలతో అలంకరించుకోవాలి. 5 రకాల పూలు మీకు అందుబాటులో లేకపోతే ఎర్రని గులాబీ పూలతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి. గన్నేరు పూలతో పూజ చేస్తే 1000 గోవులకు దానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. గులాబీ పూలతో పూజిస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ పూజలో ముఖ్యంగా తోరణాలను, నోము దారాలను తయారు చేసుకోవాలి. తెల్లటి దారాన్ని తీసుకొని 5 వరుసలుగా చేసి దానికి పసుపు రాసి ఒక్క పువ్వును కట్టి తోరణాలలాగా తయారు చేసుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తోరణాలను తయారు చేసుకుని అమ్మవారి పటం దగ్గర పెట్టండి. వ్రతాన్ని ప్రారంభించే ముందుగా గణపతిని పూజించాలి. ఒక పసుపు గణపతిని తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసే రోజున మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం చేసే వాళ్ళు అమ్మవారి పటం ముందు మట్టి ప్రమిదలను పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి.
అమ్మవారి పూజలకు ఖచ్చితంగా ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే గోవులో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజలు చేసినంత పుణ్యం లభిస్తుంది. మట్టి ప్రమిదలు లేనివారు బియ్యం పిండితో 2 ప్రమిదలను తయారు చేసి పూజ చేసుకోవచ్చు. ఇలా దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి పటం ముందు తాంబూలం పెట్టాలి. అలాగే మీ స్తోమతను బట్టి అమ్మవారికి ఒక చీర, ఒక జాకెట్ ముక్కను సమర్పించండి. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారి దగ్గర 21 రూపాయి బిళ్ళలను పెట్టాలి. అమ్మవారికి పెట్టే నైవేద్యాలన్నీ వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అలాగే ఈ నైవేద్యాలన్నిటినీ ఒక అరిటాకు మీద కానీ ఇస్తరాకు మీద కానీ నివేదించాలి. చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి మీ ఇంటికి సుఖ సంతోషాలను ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకుని 3 ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయను కొట్టండి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసే వాళ్ళు ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి వాయినం అందించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా చేసుకోవాలి. తొలిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించేవారు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకొని వ్రతం చేసుకుంటే చాలా మంచిది. ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. వ్రతాన్ని చేసుకునేటప్పుడు మనసులో భక్తిపూర్వకంగా అమ్మవారిని తలుచుకుంటూ పూజ చేసుకోండి. భక్తితో చేసే ఎలాంటి పూజకైనా సరే రెట్టింపు ఫలితం దక్కుతుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ముఖ్యంగా తులసి చెట్టుకు పూజ చెయ్యాలి. ఈ రోజున తులసి చెట్టుకు పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి తులసి మొక్కను పూజిస్తే సకల దేవతలను పూజించిన పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే తులసిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.